అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈ రోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. దీని రుచి మాత్రం భలే అంటే భలే ఉంటుంది. అంత రుచికరంగా ఉంటుంది. బయట ఎక్కడ దొరకదు ఈ రెసిపీ. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కొత్త రెసిపీ. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం మసాలా పేస్ట్ని మనం రెడీ చేసుకోవాలి. అందుకు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 6-7 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇవి ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేయండి. నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా ఉంటుంది కారము. ఇలా అన్నీ ఫ్రై చేసుకోవటం చాలా బాగుంటుంది. లేదు అన్నీ మిక్సీకి వేసుకొని కూడా తాలింపు పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఒక చేతి నిండా పుదీనా ఆకు వేసుకోండి. ఒక అర చేతి నిండా కొత్తిమీర ఆకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆకు అంతా బాగా ఫ్రై అయ్యి మెత్తబడేదాకా చేసుకోవాలి. వీడియోలో నేను చూపించే విధంగా చేసుకోండి. అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నట్టు పుదీనా ఆకు మొత్తం ఇందులో వేసుకోవాలి. లైట్గా కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. మెత్తని పేస్టు వీడియోలో చూపించే విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకోవాలండి పేస్ట్ అనేది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇక్కడ నేను మరమరాలు వచ్చేసి 150 గ్రాములు తీసుకుంటున్నానండి. 150 గ్రాములకి ఈ క్వాంటిటీ కరెక్ట్గా ఉంటుంది పేస్టు. సన్న మంట మీద ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నప్పుడు మరమరాలు ఇంకా క్రిస్పీగా కరం అంటూ వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లార్చుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి. టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. ఒక 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. మీరు రుచికి తగ్గ మీరు చూసుకొని వేసుకోండి. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసుకొని అంతా బాగా కలిసే విధంగా నిదానంగా కలుపుకోవాలి. ఈ మసాలా పేస్టు మరమరాలకంతా పట్టించే విధంగా బాగా నిదానంగా కలుపుకోవాలి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈజీగా చేసుకొని తినొచ్చు. అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఆఖరిగా ఒక అర నిమ్మకాయ జ్యూస్ వేసుకోండి. ఒక 2 రెమ్మలు కరివేపాకుని డీప్ ఫ్రై చేసుకొని వేసుకోండి. మంచి టేస్ట్ని ఇస్తుంది. అంతా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకొని తినటమే. ఈవినింగ్ స్నాక్స్కి ఇలా చేసి పెట్టారంటే భలే తింటారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి వీడియోలు నేను చేసి చూపిస్తాను. ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయి, అవి కూడా చూసి చేసుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.